డియర్ క్లయింట్స్, మన కోసం ఇక్కడికి సూర్యాపేటకి అయితే వచ్చారు. ఏలూరు నుంచి వచ్చారు. ఎక్కడన్నా ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ నుంచి అయితే వచ్చారు. మీకు మీకు తెలియని నిజాలు అంటే మన మన అన్న వచ్చేసి ఢిల్లీ పోయినాడు, ముంబై పోయినాడు, మీకు గుర్గాన్ పోయాడు. అంటే వాళ్ళు మీకు కాల్స్ చేసి ట్రేడ్ కాల్స్ ఇస్తారు కదా, అట్లా ఇచ్చే వాళ్ళు నిజమా కాదా అనేది అన్న ఒకసారి చెప్తాడు, వినండి మీరు. ఎందుకంటే నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నేను లైవ్గా వెళ్ళి చూశాను. అక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఒక సండే రోజున ఏం చేస్తారంటే, ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఒక మన ఏదైతే డీమ్యాట్ అకౌంట్స్ లిస్ట్ ఉంటుందో, ఒక ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చి వాళ్ళు కాల్ చేయమని చెప్తారనమాట. కాల్స్ కానీ మెసేజ్ కానీ అంటే సపరేట్ చేస్తారు. ఒక 50 ఏమో కాల్ ఇస్తారు, ఒక 50 ఏమో బైక్ ఇస్తారు. ఇచ్చి మేము ఇలాగ ఆపరేటర్ బేస్డ్ కాల్ ఉంటుంది, మీరు ఇలాగ కాల్స్ వాచ్ చేయండి, ట్రేడ్ చేయొద్దు, కాల్ బాగుంటే కనుక నెక్స్ట్ రోజు ట్రేడ్ చేయండి అని చెప్తారు. అలా నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే మండే మనము కాల్ వాచ్ చేస్తాం. అక్కడ ఏమవుతుందంటే 50-50 ఇస్తారు కదా. ఎప్పుడైతే అది సపోజ్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఇచ్చారనుకోండి, ఆ ఎస్బీఐ అది మనం తీసుకున్న చోట అక్కడే ఉండిపోదు కదా. ట్రేడ్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వెళ్తుంది. పాజిటివ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ నెగిటివ్ ఉన్న ఏదైతే 50 మెంబర్స్ ఎవరైతే ఫోన్ ఉంటుందో, వాళ్ళు ఇచ్చిన ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందో అది బ్లాక్ చేస్తారు. ఎవరైతే 50 మెంబర్స్ కాల్ సైడ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఫాలోఅప్ చేస్తారు. చేసి ఇలా మీరు వాళ్ళ కాల్ వాచ్ చేశారు కాబట్టి రేపు పొద్దున్న సబ్స్క్రిప్షన్ చేయడానికి మీరు ఎంతో కొంత అంటే ఒక 5,000 10,000 టోకెన్ అమౌంట్ ఎంత కట్టండి, రేపు పొద్దున్న ఇంకా మీకు ఎక్కువ అమౌంట్ ట్రేడ్ చేయొచ్చు అని చెప్తారు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ 50లో మళ్ళీ మనకి 25 కింద స్ప్లిట్ చేస్తారు. నెక్స్ట్ రోజు మళ్ళీ సేమ్ అంటే మనకి ఎస్బీఐలో నాకు ఇలా ఇంటర్నల్ న్యూస్ ఉందండి, రేపు పొద్దున్న మళ్ళీ మనకి అంటే షూర్ షాట్ కాల్ ఇస్తారు అని చెప్పి మళ్ళీ ఈ 50లో ఏం చేస్తారంటే 25 కింద మళ్ళీ స్ప్లిట్ చేస్తారు ఇద్దరికి. స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సేమ్ ఆ రోజు ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా ఉండి, లేదంటే బ్యాంక్ సెక్టర్ ఏదైనా నెగిటివ్గా ఉండి మనకి ఏదైనా ఎస్బీఐ ఫాల్ అయింది అనుకోండి, ఏదైతే ఫుడ్ సైడ్ తీసుకోమని ఇచ్చారో ఫుడ్ సైడ్ ట్రేడ్ వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేస్తారు, కాల్ సైడ్ వాళ్ళని బ్లాక్ చేస్తారు. అప్పుడు ఏమవుద్ది, ఖచ్చితంగా ఈ ఏదైతే 50 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ముందు రోజు చూశారు, సెకండ్ రోజు చూశారు కాబట్టి ఖచ్చితంగా 10-50 మెంబర్స్ వాళ్ళకి అదే రోజున ఒక 50,000 నుంచి 60,000తో సబ్స్క్రైబ్ అయిపోతారు. ఇది ఒక 2-3 డేస్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఒరిజినల్గా రియల్గా మనం లైవ్ ట్రేడింగ్లోకి దిగిన తర్వాత వాళ్ళ కాల్స్ మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం పూర్తిగా మన దగ్గర మార్జిన్ ట్రేడ్ చేయడానికే ఉండదన్నమాట. ఇది నేను చూసింది, నేను తెలుసుకున్నది ఇదే ట్రేడింగ్. అంటే అంత దూరం వెళ్ళి అన్న తెలుసుకొని మీకైతే చెప్తున్నాడు ఫ్రీగా. సో ఇప్పటికైనా వినండి, ఎవ్వరు ఫోన్ చేసినా కూడా వాళ్ళతో మాట్లాడడం కాదు, జస్ట్ బ్లాక్ చేయండి. ఫస్ట్ ఆ నెంబర్ని బ్లాక్ చేస్తే మీరు బాగుపడతారు అంతే. ఏదైనా టెక్నికల్ కానీ ఫండమెంటల్గా కానీ నేర్చుకున్నదే ఎప్పటికైనా సస్టైన్ అవుతారు. కానీ ఈ కాల్స్ ఇచ్చిన కాల్స్ మీద బేస్ అయ్యే వాళ్ళకు కూడా యాక్చువల్గా అంటే ఎస్బీఐ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసు, కానీ అది ఎటు మూవ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. జనరల్గా వాళ్ళకి కేవలం ఏంటంటే పైన ఇచ్చిన ఫోన్ నెంబర్లను బట్టి ఫోన్ చేసి ఏదైతే బై చేయండి ఇలాగా అని చెప్తారు తప్ప ఫార్మాట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ఫార్మాట్లో ఇస్తారు ఖచ్చితంగా. అంటే స్టాప్ లాస్, ఈ బై, టార్గెట్, ఈ మూడే ఉంటాయి. అంతకు మించి వాళ్ళ దగ్గర ఎటువంటి అనాలిసిస్ ఉండదు, వాళ్ళకి ఏమీ ఐడియా ఉండదు. కానీ ఏంటంటే టెక్నికల్గా ఫండమెంటల్గా ఏదైతే మనం నేర్చుకుంటామో అదే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది, మనం ట్రేడింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. అది థ్యాంక్ యూ. అంటే అన్న ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాడు అన్న, మీరైతే అర్థం చేసుకోండి. సిఈ సైడు, పిఈ సైడు 2 సైడ్స్ ఇస్తారనమాట. 50 మెంబర్స్కి సిఈ సైడు, 50 మెంబర్స్కి పిఈ సైడు. సో ఎట్ సైడ్ వచ్చినా వాళ్ళకైతే ప్రాఫిట్స్ వస్తాయి. ఇక ఎవరిదైతే పోయిందో వాళ్ళ నెంబర్ అయితే బ్లాక్ చేస్తారు. ఇట్లా చాలామంది మన క్లయింట్స్లో కూడా ఉన్నారు. ఇంకా అన్న ఏలూరు నుంచి చాలా దూరం నుంచి వచ్చాడు. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది ఇప్పుడు. అంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి 4 అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది అనమాట. సో మీకైతే చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్, అంత దూరం వెళ్ళి కనుక్కొని మరి మీరు ఎవ్వరు వెళ్ళరు, ముంబై వెళ్ళరు, గుర్గాన్ వెళ్ళరు, అక్కడ ఏది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ ఉండదు. ఓన్లీ ఏంటంటే ఇంటికాడ వాళ్ళు ఏంటంటే ఒక 4 సిస్టమ్లు పెట్టుకొని ఏంటంటే కాల్ లిస్ట్ డేటా పెట్టుకుని ఒక 2-3 లేడీ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టుకుని చేసే ఈ వర్కే తప్ప వాళ్ళకి అసలు చార్ట్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి నాలెడ్జ్ మార్కెట్ మీద ఉండదు. సో మీకు అర్థమైంది కదా, వాళ్ళ దగ్గర ఎటువంటిది ఉండదు, జస్ట్ ఇంట్లో కూర్చొని చేస్తారు. కాబట్టి ఎవరైనా మీకు కాల్ చేశారు, వాళ్ళంత పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టమనండి. రీసెంట్గా నాకు కూడా ఒక కాల్ వస్తే మీది ఎక్కడుంది ఆఫీస్ అంటే బెంగళూరు అట్లాంటి మొత్తం ఫేక్ అని నేను అంటే, వీళ్ళు ఏమన్నారంటే కాదు మాకు తిరుపతిలో ఆఫీస్ ఉందని చెప్పారు. ఆ వీడియో కూడా క్లిప్ కూడా పెడతాం మీకు. తిరుపతిలో ఎక్కడుందో నాకు పెట్టండి. ఇప్పుడు మా తిరుపతినే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వెళ్తా నేను అని అంటే
వాళ్ళు ఇక ఫోన్ కట్ చేసుకున్నారు. సో అది కూడా పెడతా మీకు. సో మొత్తం ఫేక్ అయితే జరుగుతుంది. ఎవరి మాట వినకండి. F&O ట్రేడింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.